సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోకి నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. పరిశుద్ధుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన యేసయ్యా నీకు వందనాలు. ఆనాడు ప్రభువా 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే నాయన 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక్క గొర్రె ఏముందిలే అని చెప్పి మీరు వదలలేదయ్యా. ఆ ఒక్క గొర్రె కోసం నాయన కొండలు లోయలు దాటి అయ్యా దాన్ని వెతికి దాన్ని తీసుకొచ్చి మరల మందులో చేర్చేవయ్యా. ఒక్క ఆత్మ రక్షించబడింది అని అంటే పరలోకంలో నీకు నాయన ఎంతో ఆనందం నాయన, సంతోషం నాయన. కొన్ని కోట్ల కంటే విలువైనది ఒక ఆత్మ అయ్యా. ఈ రోజున ప్రభా మరి అగ్నిలో నుండి లాగినట్లుగా ఒక ఆత్మను ప్రభా నీ మందలో చేర్చబోతున్నాం అయ్యా. మీరు చెప్పినట్లుగా మత్తయి సువార్త 28 అధ్యాయం 18, 19 వచనంలో మీరు చెప్పినట్లుగా మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్త ప్రకటించి అయ్యా నమ్మిన వారికి తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ నామంలోకి బాప్తిస్మని చెప్పినట్లుగా నీ ఆజ్ఞకు ప్రభా శిరస్సు వంచి ఇదిగో నీ బిడ్డకు ప్రభా బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ నామంలో బాప్తిసం ఇచ్చాము తండ్రి. బాప్తిసం ఇవ్వటమే కాదు, ఈ బిడ్డ నుదుటి మీద సిలువ ముద్ర వేసి నీ మందలో చేర్చుకున్నాను. ఇది మొదలుకొని ప్రభా ఈ బిడ్డ నీ కొరకు బ్రతుకుతూ ఉండగా ఈ బిడ్డ చుట్టూ మీ కంచి వేయండి, నీ అగ్ని కంచి వేయండి. దుష్టుడు ఈ బిడ్డను ముట్టకుండా ఇక నుంచి ప్రభు ఒక కాపరి గొర్రె గురించి ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో అలాంటి జాగ్రత్తలు ప్రభు ఈ బిడ్డ పట్ల మీరు తీసుకోండి. ఈ బిడ్డ ప్రభు ఇది మొదలుకొని ప్రభు ఒక తీర్మానం చేసుకొని నీ కొరకు బ్రతకడానికి అయ్యా ఒక చక్కటి సమర్పణ ఈ బిడ్డ యేసు నామములో చేసుకొనును గాక. ఇప్పుడే ప్రభా ఈ బిడ్డ మీదకి నాయన నీ నూతన మనసు దిగివచ్చును గాక. ఇది మొదలుకొని ఈ బిడ్డ నీ కొరకు యేసు నామములో సాక్షిగా అనేక మందికి మాదిరిగా బ్రతుకును గాక. అయ్యా ఈ బిడ్డ ప్రభా నీ నామానికి మహిమ తెచ్చేటట్లుగా ఇది మొదలుకొని ఈ భక్తి జీవితంలో జీవించును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రభా ఈ బిడ్డ నుదుటి మీద సిలువ ముద్రలు వేస్తూ ఈ బిడ్డను ప్రభా నీ జీవం కలిగిన సంఘములో ఈ బిడ్డను ప్రభా చేర్చుచున్నాము తండ్రి. ఈ బిడ్డకు మీరు సహాయం చేసి కృప చూపమని అయ్యా నీ కొందనాలు. ఈ బిడ్డ ఈ రోజున నువ్వు దేవుడు అని, నువ్వు సిలువలో ఈ బిడ్డ కోసం ప్రాణం పెట్టావని, రక్తం చిందించావని నమ్మి నిన్ను గణపరుస్తూ బాప్తీసం తీసుకుంటున్నాను. కాబట్టి ఈ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని జీవించి ఆశ్రయించి బలపరిచి ఈ బిడ్డకున్న సమస్యలన్నింటినీ తీసివేసి ఇది మొదలుకొని ఈ బిడ్డ యొక్క బాధ్యతలన్నీ మీరు చూసుకోవాల్సిందిగా వేడుకుంటూ అయ్యా మేము ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయిపోయింది.